అన్నట్టు రేవంత్ అన్న, నాకు డౌట్ ఏంటంటే రేవంత్ అన్న, ఆల్రెడీ లాస్ట్ టైం ఏదో తొక్కినట్టున్నావు, అందుకే అప్పుడప్పుడు తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఈ మధ్య తిక్క తిక్కగా ఏం మాట్లాడుతున్నావు ఏంది అనేది కూడా నేను మాట్లాడుతూ ఒక్కొక్కటి వస్తా. చాలామంది లైవ్లో కమెంట్లు పెడుతుర్రు, షావ్య గారు ఏంటండి మీరు ట్రాఫిక్ చలాన్ల గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే మీరు మాట్లాడకపోవడం ఏంటండి అని చాలామంది అడుగుతున్నారు. సో లైవ్లో కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో దీని గురించి కూడా నేను మాట్లాడే ముందర ఒక చిన్నగా చెప్పాలనుకుంటున్నా రేవంత్ అన్న. లాస్ట్ టైం ఏదో పొరపాటున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిమ్మకాయ గట్రా తొక్కినట్టున్నావు. ఈ నిమ్మకాయ తొక్కుళ్ళు గిక్కుళ్ళు అంటారు కదా, ఈ నల్లుప్పు కల్లుప్పు ఇంకేదో ఉప్పు తర్వాత తిప్పివాడేసినటువంటి నిమ్మకాయ ఎండుమిర్చి ఇవన్నీ తొక్కి ప్రమాణ స్వీకారం చేసినట్టున్నావు. ఆ చెడు ఆ దరిద్రం అంతా మా తెలంగాణకు పట్టుకుంది. దయచేసి నీకు చేతులెత్తి మొక్కుతున్నా, ఇప్పటివరకు తొక్కిన నిమ్మకాయలు చాలు. ఇవాళ మౌలి అమావాస్య రేవంత్ అన్న, ఆదివారం అమావాస్య చాలా భయంకరం. ఈరోజు తాంత్రిక శక్తి విపరీతంగా పెరుగుతుందట. తాంత్రికులకు శక్తి పెరుగుతుంది, దైవశక్తి తగ్గుతుంది. ఈ రోజున సాయంత్రం చీకటి పడినాక మాత్రం ఎక్కడ పోకు రేవంత్ అన్న. ఒకవేళ పోయినా దారిలో నిమ్మకాయలు ఉన్నాయా మీ గన్మ్యాన్ల నేరం అని చెప్పు. నిమ్మకాయలు ఉంటే గనక ఆ నిమ్మకాయలు కారు పొరపాటున కూడా దాని నుంచి ఓనియకు రేవంత్ అన్న. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఏమైనా తొక్కరాంది తొక్కితే, నువ్వేమైనా పొరపాటున తొక్కితే మళ్ళా మా తెలంగాణ ఇంకా దరిద్ర పాలవుతుంది. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రివి నువ్వు చల్లగా ఉంటే తెలంగాణ ప్రజలు చల్లగా ఉంటారు. కాబట్టి ఈ తొక్కుల గిక్కుల జోలికి పోయి మళ్ళీ పిచ్చి పిచ్చి బాగుడంతా దయచేసి మాట్లాడకు. నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. 100 ఏళ్ళకు ఒక్కసారి వచ్చే అమావాస్య అంట ఇది. మరి ఈరోజు తాంత్రిక శక్తి పెరుగుతుంది, తాంత్రిక పూజలు ఎక్కువ చేస్తారంట. ఆ రోడ్ల మీద డిస్టి తీసేసి ఆడిడ పడేస్తారు. పొరపాటున అటు సైడ్ ఓకు, బయటికి రాకు. సాయంత్రం ఏడ తొక్కులు తొక్కకు రేవంత్ అన్న. అసలే ఇవాళ ఏడో మేడారం పోతున్నట్టు ఉన్నావు. చీకటి పడే లోపలనే రా, లేకపోతే హెలికాప్టర్ వాడుకొని గింగిరాలు కొట్టుకుంటా పో. ఆ పోయేటప్పుడు కూడా అసలే పంచగ్రహ కూటమి ఉంది, ఆ కూటమి దగ్గర కూడా చూడక ఆయనతను. ఒకవేళ హెలికాప్టర్ తిరిగితే పంచగ్రహ కూటమికి ఆయనతో అడ్డొస్తుంది. ఈ పంచగ్రహ కూటమికి ఒకవేళ గాలి మోటార్లో పోయినావు అనుకో, ఆయనతో ఆ పంచభూతాలు కూడా భయపడితే ఆ పంచగ్రహాలు కూడా నీకు భయపడతాయి. వామ్మో రేవంత్ రెడ్డి వస్తుండ్రా నాయన, ఎడదాక్కోవాలరా నాయన, మా కూటమి మమ్మల్ని చేసుకొని ఇస్తలేడరా నాయన అని చెప్పి అక్కడ అవి భయపడతాయి. ఈడ ఎండుమిర్చి నిమ్మకాయ తాంత్రిక పూజలు భయపడతాయి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎటువంటి గాలి తిరుగుళ్ళు తిరగకు, గాలి మోటార్లు ఎక్కకు. బాలేదు. ఈరోజు సాయంత్రం నుంచి 7కి ఓకు, ఏ నిమ్మకాయలు చూడకు, ఏ ఎండుమిర్చి తొక్కకు.